ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనము. శాంతము కన్నా సముద్రము చిన్నది అంటారు. జాలి, దయ, వినయము, సాత్వికము వీటితో పాటు దీర్ఘశాంతమును కూడా ధరించుకోవాలి. దీర్ఘశాంతము గలవాడు త్వరగా కోపపడడు, అన్నిటినీ జాగ్రత్తగా ఆలోచిస్తాడు, అందరినీ చాలా లోతుగా గమనిస్తాడు. పైకి అతడు నెమ్మదస్తుడుగా, ఏమీ తెలియని వాడుగా, బలహీనుడుగా కనిపించినా అతడు జ్ఞానములో, తెలివితేటల్లో ఎదుటి వ్యక్తి కంటే బలవంతుడుగా ఉంటాడు. సమయం వచ్చినప్పుడు అతనిలో ఉన్న సత్తువు బయటికి వస్తుంది. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అన్నాడు మహాజ్ఞాని. ఒంటి నిండా కండలు ఉన్నా, ఇంటి నిండా ధనమున్నా, శాంతి సమాధానం లేకపోతే సమాజంలో పలచనైపోతాము. శాంత గుణము ఉన్నవాడి స్థలంలో తగాదాలు ఉండవు, వివాదము అణిచివేస్తాడు. ఇప్పుడు సమస్యలను పరిష్కరించే వారి కంటే వాటిని రెచ్చగొట్టి గొడవలు పెట్టేవారే ఎక్కువ మంది ఉన్నారు. దీర్ఘశాంతము దైవ స్వభావము. మనము ఆరాధించే దేవుడు దీర్ఘశాంతము గలవాడు గనుక మనము అందరి ఎడలా దీర్ఘశాంతము కలిగి ప్రభువులో ముందుకు కొనసాగుదాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.